హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా సరే మన ఛానల్లో అందరికంటే ముందుగానే అవైలబుల్లో ఉంటుంది. సో కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ తెలిపారని చెప్పవచ్చు. ప్రతి మహిళలకు అంటే ఏపీలో ఉండే ప్రతి మహిళకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 60 లోపు ఉండే మహిళలందరికీ ఈ 2 పథకాలు అయితే ఖచ్చితంగా మీకు వర్తిస్తాయి. అవేమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో, డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ శుభవార్త అనే చెప్పవచ్చు. అంటే ముందే మహిళలకి గ్రూపుల్లో ఉండే మహిళలందరికీ 1,00,000 రూపాయల చొప్పున అది వడ్డీ లేకుండా ఇస్తాము అని చెప్పారు. సో కాబట్టి అది ఈ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడైతే ప్రారంభించనున్నారు. సో కాబట్టి ఎవరైతే గ్రూపుల్లో ఉంటారో, డ్వాక్రా గ్రూపులో ఉంటారో ఎవరైతే వారందరికీ ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. 1,00,000 రూపాయల చొప్పున ప్రతి మనిషికి 1,00,000 రూపాయల చొప్పున, అంటే గ్రూప్లో 10 మంది ఉంటారు కదండి, 10 లక్షలు అయితే ఆ గ్రూప్కి అనేది రుణం, అదే గవర్నమెంట్ నుంచి రుణం అయితే ఇవ్వనున్నారు. దానికి వడ్డీ అయితే కట్టాల్సిన అవసరం లేదు, సున్నా వడ్డీ రూపంలో అయితే ఇస్తున్నారు. కానీ ఆ వడ్డీ అనేది మీరు కట్టితే వడ్డీ అనేది పడుతుండే. సో కాబట్టి ఇప్పుడు వడ్డీ కట్టలేదు కాబట్టి ఆ వడ్డీ డబ్బులు కూడా పడవు. కానీ వడ్డీకి అయితే ఇవ్వట్లేదు, ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఆ డబ్బులు అయితే మనం నెల అంటే ఒక రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అది టైంకే చెల్లించాలి. ఎవరైతే టైంకి చెల్లిస్తారో వారికి బెనిఫిట్ అనేది ఉంటుంది. మళ్ళీ సంవత్సరం తీరాక మళ్ళీ ముగ్గురికి 1,00,000 రూపాయలు అనేది లోన్ కింద ఇవ్వనున్నారు. సో కాబట్టి ఎవరైతే అప్పు అనేది తీసుకుంటారో వాళ్ళు టైంకి అనేది ఖచ్చితంగా చెల్లించండి, మీకైతే ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదా ఆ రుణం డబ్బులు మళ్ళీ కట్టకుండా 2 నెలలకు ఒకసారి కడదాం, 3 నెలలకు ఒకసారి కడదాం అనేటట్టయితే ఆ డబ్బులు అయితే చాలా మీకు మళ్ళీ ఇంకొకసారి మీకు అప్పు అనేది లేదా రుణం చెల్లించాలి అన్నా కూడా మీకు బ్యాంక్ ఇవ్వడానికి ఆలోచిస్తుంది. మీ గ్రూప్ని తొలగించడానికి కూడా, అంటే బ్లాక్ లిస్ట్లో అయితే మీ గ్రూప్లో పడుతుంది. సో కాబట్టి మీరు ఏ రుణం అయితే తీసుకుంటున్నారో కంతుల వారీగా నెల ఆ డబ్బులైతే బ్యాంకుకి అయితే చెల్లించండి. అలా చెల్లించడం వల్ల మీకు మళ్ళీ అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ గ్రూప్లోని ముగ్గురికి 1,00,000 రూపాయలు ఇస్తారు. అలా అంటే ఒక సంవత్సరంలో ముగ్గురికి అట్లా గ్రూప్ మొత్తానికి 3 లక్షలు అనేది ఇస్తారండి. సో కాబట్టి ఇదైతే పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు డ్వాక్రా మహిళలందరికీ. ఇదైతే అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఆ నెల మొత్తం సర్వే చేసి ప్రతి ఒక్కరు, అంటే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి అడగండి, వారిని విచారించండి, ఇలా చెప్పారు కదా అని అడగండి. అది అక్టోబర్ 2 నుంచి మాత్రమే అడగండి. ఇదైతే ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 2 నుంచి అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతుందండి. తరువాతది మహిళలు 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ లోపల మహిళలందరికీ 1,500 రూపాయలు అనేది ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ డబ్బులు ఇస్తామని అయితే చెప్పారు. అది ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా సరే, లేదా వారికి 4 వీలర్ ఇలా ఏమున్నా సరే మహిళ అనేది ఉండాలి. మహిళలందరికీ అయితే డబ్బులు ఖచ్చితంగా ఇస్తారండి. అది 60 ఏళ్ళ లోపు ఉండాలి. ఆ మహిళలందరికీ 18 ఏళ్ళ పైన 60 ఏళ్ళ లోపు మహిళలందరికీ ప్రతి ఒక్కరు అర్హులే. కార్డులో ఎంతమంది అయినా ఉన్నాయండి. సో కాబట్టి ఎంతమంది ఉన్నా పర్లేదు, అందరికీ ఆ ఇంట్లో ఎంతమంది ఒక 5 మంది మహిళలు ఉన్న వారందరికీ అయితే ఈ 1,500 రూపాయలు అనేది వస్తుందండి. ఇదైతే చాలా మంచి అంటే గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు మహిళలందరికీ. ఇలా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రెండు పథకాలు
అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించనున్నాడండి. సో కాబట్టి ఈ మహిళలందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ అండి. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది షేర్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి యూజ్ అవుతుందండి, మనలాంటి ఆడవాళ్ళకి ఎంతోమందికి. సో కాబట్టి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.